మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. అనుదినము ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీకు అందిస్తూ ఉన్నాం. అలా అందించడానికి దేవుడు మాకు చూపుతున్న కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అలాగే మీరు కూడా అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం నుండి నేను 30వ కీర్తన 11 మరియు 12 వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం నుండి 30వ కీర్తన 11 మరియు 12 వచనాలు. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. నా అంగలార్పును నాట్యంగా మార్చావు. గోనె పట్ట వంటి దుస్థితి నుండి, లేకపోతే ఆ నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల నుండి సంతోష వస్త్రాన్ని ధరింపచేశావు. కాబట్టి నీ సన్నిధిలో నేను నిత్యము స్తుతిస్తాను ప్రభు అని దావీదు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన. అంగలార్పు అన్నప్పుడు రోదన, వేదన, దుఃఖం అనే మాటలు ఉన్నాయి. గోనె పట్ట అన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక సర్వస్వాన్ని విడిచిపెట్టి ఈ వేదనను, దుఃఖాన్ని, ఆ మానసిక స్థితి అంతటిని దేవుని సన్నిధిలో తెలియచేయటం కోసం గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థించటం పాత నిబంధన కాలంలో పరిపాటి. అయితే అలాంటి పరిస్థితిని తీసివేసి సంతోష వస్త్రాన్ని నాకు ధరింపచేసావు ప్రభువా, కనుక నిత్యము నేను నిన్ను స్తుతిస్తున్నాను అని దావీదు అంటున్నాడు. 11వ వచనం నేను మరలా చదువుతున్నాను. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా ప్రాణము మౌనముగా నుండకుండా నిన్ను కీర్తించినట్లు నీవు ఈ కార్యం చేసావు అంటున్నాడు. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు మన జీవితాల్లో మౌనంగా ఉండకుండా దేవుని స్తుతించగలగడానికి, దేవుని కీర్తించడానికి దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2023 సంవత్సరం అంతట్లో దేవుడు అనేక రీతులుగా మనల్ని దర్శిస్తూ వచ్చాడు. అనేకమైనటువంటి దుఃఖ దినాల నుండి మనల్ని లేవనెత్తుతూ వచ్చాడు. అనేకమైనటువంటి వేదనల నుండి, లేకపోతే రోదన చేసినటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని లేపుతూ వచ్చాడు. అనేకమైనటువంటి నిస్సహాయ స్థితి, గోనె పట్ట కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో లిటరల్గా అక్షరార్థంగా మనం గోనె పట్ట కట్టుకునే అవసరం లేదు, కానీ అలాంటి అనుభవం గుండా వెళ్తున్నప్పుడు సంతోష వస్త్రాన్ని మనకు ధరింపచేసిన స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవా మౌనంగా ఉండక నీ సన్నిధి నేను స్తుతిస్తాను ప్రభు అని దావీదు పలికినట్లుగా మనం కూడా పలుకుదాం. అలా పలికినప్పుడు, అలా స్తుతించినప్పుడు దేవుని సన్నిధిలో ఇంకా ఆత్మీయంగా మరొక మెట్టు మనం పైకి వెళ్ళడానికి అది దోహదపడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నిరాశాజనకంగా ఉన్నప్పుడు, కొన్ని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎన్ని చేసినా ఆ చేసిన కార్యాలను గుర్తించకుండా ఇంకా ఏదో కావాలని చెప్పి నిరాశాజనకంగా ఉండేటువంటి విశ్వాస జీవితాలు మనకు ఉండటానికి వీల్లేదు. దేవుడు చిన్న కార్యం చేసినా, పెద్ద కార్యం చేసినా ఆ ప్రతి కార్యాన్ని, ఆ ప్రతి ఆలోచనను, దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఆలోచనను జ్ఞాపకం చేసుకొని మౌనంగా ఉండక ఆయన సన్నిధిలో స్తుతిద్దాం. నిజమే, ఏ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే భవిష్యత్ జీవితంలో దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆలోచనల కొరకు, ఆశీర్వాదాల కొరకు మనం కనిపెట్టుకుని ఆశతో, నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. నాతో కలిసి మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, దావీదు అంటూ ఉన్నాడు, నేను మౌనంగా ఉండక నీ సన్నిధిలో నిత్యము స్తుతిస్తానంటున్నాడు. ఎందుకంటే నా అంగలార్పును నా దేవా నీవు తీసివేశావు. గోనె పట్ట కట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి నీవు నన్ను లేవనెత్తావు. సంతోష వస్త్రాన్ని ధరింపచేశావు. నిత్యము నిన్ను కీర్తిస్తాను ప్రభా, స్తుతిస్తాను ప్రభా అని దావీదు చేసినటువంటి మనవిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నా దేవా, మా జీవితాలలో కూడా మీరు చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మౌనంగా ఉండక మీ సన్నిధిలో స్తుతించగలిగే అనుభవాలు నిత్యము మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, ఇదిగో మా భవిష్యత్ జీవితం కొరకు,
మీ ఆలోచన కొరకు, నా దేవా మీ ఆశీర్వాదం కొరకు నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రభా, మీ ఆలోచనలు మీ ఆశీర్వాదాలు మా మీద మెండుగా కృమ్మరించమని ప్రాధేయపడుతూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి, ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.